రెడ్డిని మాస్టర్ ప్లాన్ తో కావాలని ఇరికించారన్నారు టీటీడీపీ నేత ఎర్రబెల్లి. విచారణ జరిపితే అసలు హస్తం ఎవరిదో బయటపడుతుందన్నారు. రేవంత్ పై బేషరతుగా కేసు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఎర్రబెల్లి. న్యాయం తమ వైపే ఉందని ఈ కేసులో తప్పకుండా గెలుస్తామన్నారైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని దీనిపై సిబిఐ విచారణ జరిపించాలన్నారు ఎర్రబెల్లి. కావాలని ఇరికిచ్చావు. ఇది 3 రోజుల బట్టి నడుస్తున్నది. మావాడిని ఇరికిచ్చే ప్రయత్నం చేశావు. మావాడు ఏం తప్పు చేశాడు? నువ్వు చేసిన ద్రోహాలు. మావాడిని తప్పే లేదు. మీ ఓని మీద కోర్టు కేసు పోయాడు మావాడు. కోర్టు కేసు పోతే ఒక నామినేట్ సభ్యునికి ఓటు హక్కు లేదని రేవంత్ రెడ్డి గారు పోయారు ఆయన మీద. ఆయనే రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి నేను ఓటేస్తా నా దగ్గర రమ్మంటే పోయాడు. దాన్ని మీ పోలీసు వాళ్ళు కావాలని ఇరికిచ్చారు. ఎమ్మెల్యేస్ మీటింగ్లో మధ్యాహ్నం మీరు న్యూస్ చూడబోతారు, బ్రేకింగ్ న్యూస్ చూడబోతారు. అంటే ఈ ప్లానింగ్ అంతా ముఖ్యమంత్రి గారు చేశారు.